హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ హబ్ నాగర్కర్నూల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గణతంత్ర దినోత్సవం గురించి, మన రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి, దిస్ టెన్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యాన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ గోయింగ్ ఆన్ సమ్ టైమ్స్. ఈ టెన్స్ను భవిష్యత్తులో ఎప్పుడో ప్రారంభమై ఒక సమయం అప్పుడు కూడా జరుగుతూ ఉన్న పనులకు వాడతారు. హింట్స్: ఎట్ దిస్ టైమ్, ఎట్ దట్ టైమ్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షిల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ను అన్ని సబ్జెక్టులకు ఇలా గమనించండి. I ప్లస్ షిల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. We ప్లస్ షిల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. You will have been V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. You will have been ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. He will have been V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. She will have been ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. It will have been V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. They will have been V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్ను గమనిద్దాం. ప్రతి ఎగ్జాంపుల్ను 10 times ఓవరాల్లీ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. రాజు విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ స్పోకెన్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. స్టూడెంట్స్ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ప్లే, ప్లేడ్, ప్లేడ్. మెకానిక్ విల్ హ్యావ్ బీన్ రిపేరింగ్ కార్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్. హీ విల్ హ్యావ్ బీన్ గివింగ్ గుడ్ సజెషన్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. యూ, గేవ్, గివెన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా గమనించండి. I shall have been playing cricket at this time tomorrow. We shall have been playing cricket at this time tomorrow. You will have been playing cricket at this time tomorrow. He will have been playing cricket at this time tomorrow. She will have been playing cricket at this time tomorrow. It will have been playing cricket at this time tomorrow. They will have been playing cricket at this time tomorrow. My sister will have been playing cricket at this time tomorrow. My sisters will have been playing cricket at this time tomorrow. Okay ఫ్రెండ్స్, ఇక కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్? ఇట్ ఈజ్ ఎ రూల్ బుక్. ఫ్రెండ్స్, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా తాను సొంతంగా రూపొందించుకున్న నియమాల ప్రకారంగా నడుస్తూ ఉండాలి. అలా నడిచినప్పుడే ఆ దేశము సరైన దారిలో వెళ్తున్నట్లు. డియర్ ఫ్రెండ్స్, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ధైర్యం మన సహజ గుణాలు. వీటిని మనకు ఇచ్చింది భారత రాజ్యాంగం. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పాఠశాల విద్యార్థుల ప్రభాత భేరి. భారత రాజ్యాంగ దినోత్సవం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, మన దేశానికి ఒక చక్కటి రాజ్యాంగం లేకుంటే ఎలా ఉండేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రాథమిక హక్కులను, ప్రాథమిక విధులను, ఆదేశిక సూత్రాలను, అనేక చట్టాలను, అనేక నియమాలని పొందుతాము. ఏ రాజ్యాంగము మనకు లేకుంటే ఏ నియమాలు మనకు ఉండవు. రాజ్యాంగం లేకపోతే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పష్టమైన సైన్ బోర్డులు లేకుండా, ఏ రోడ్లు స్పష్టంగా లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉంటుంది. మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు లేకుంటే నచ్చిన మాట మాట్లాడే అవకాశం లేకుంటుండే, అలాగే నచ్చిన పని చేసుకునే అవకాశం కూడా లేకుంటుండే. కారణం లేకుండా జైల్లో బంధించిన అడిగే అవకాశం లేకుండేది. రాజ్యాంగం లేకుంటే అధికారం ఉన్నవాళ్ళు, బలవంతులు, ధనవంతులు మన ఇంటిని ఆక్రమించుకున్నా, మన పైన దౌర్జన్యం చేసినా ఎలా అడగాలో, ఎక్కడ అడగాలో తెలిసేది కాదు. సామాన్యులకు, మహిళలకు ఇప్పుడు ఉండే రక్షణ ఉండేది కాదు. రాజ్యాంగం లేకపోతే న్యాయం గొప్పవాళ్లకు మాత్రమే చుట్టం అయ్యేది. రాజ్యాంగం లేకపోతే రాజుల పాలన, మిలిటరీ పాలన ఉండేది. పాలకుల ఇష్టానుసారంగా పాలించేవారు. అంటరానితనం, లింగ వివక్షత సమాజంలో ఎక్కువగా ఉండి బలహీనుల జీవితాలు దుర్భరంగా ఉండేవి. పరిపాలన కన్ఫ్యూజ్గా, అరాచకంగా ఉండేది. రాజ్యాంగం లేకపోతే భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో
గొడవలు మరింత ఎక్కువగా జరిగేటివి, దేశం ముక్కలుగా అయ్యేది, దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లేది. రాజ్యాంగం లేకపోతే ఒక గొప్ప భారతదేశం ఉండేది కాదు. రాజ్యాంగం లేకపోతే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలే పాలించే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేది కాదు. అసమానతలు, అణచివేత చాలా ఎక్కువ స్థాయిలో ఉండేది. రాజ్యాంగం లేకపోతే ప్రభుత్వానికి ఏ బాధ్యత లేకపోవడం వలన విద్య, వైద్యం, రోడ్లు మరియు రక్షణ, సంక్షేమం వంటి రంగాలలో అభివృద్ధి శూన్యంగా ఉండేది. ఉచిత విద్య మరియు రిజర్వేషన్లు ఉండేవి కావు. మనల్ని రక్షిస్తున్నది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం లేకపోతే అడవిలో బలమైన జంతువుదే రాజ్యం అనేలా పరిస్థితి ఉండేది. డియర్ ఫ్రెండ్స్, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులతో కలిసి రాజ్యాంగాన్ని రూపొందించి రచించింది డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగానికి తన అందమైన చేతి రాతతో అక్షర రూపం ఇచ్చిన వారు ప్రేమ్ బిహారీ నారాయణ్ రజ్దా గారు. ఈయన రాజ్యాంగాన్ని రాసి ఇచ్చినందుకు ₹1 కూడా డబ్బులు తీసుకోలేదు. బదులుగా ప్రతి పేజీ పైన ఈయన పేరు రాసుకునే అవకాశాన్ని కల్పించుకున్నారు. మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో అమూల్యమైనది. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా దేశానిది. మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగము. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రజల రక్షణ కోసం అనేక చట్టాలను రూపొందించింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ను రాజ్యాంగం యొక్క హృదయంగా అభివర్ణించారు. భారత రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక పాఠ్యపుస్తకం లాంటిది. మన లిఖిత రాజ్యాంగంలోని ప్రతి పేజీ పైన భారతీయ సంస్కృతికి సంబంధించిన చిత్రాలను గీసిన వారు నందలాల్ బోసు గారు. మన రాజ్యాంగపు ప్రతులు ఆక్సిజన్తో చర్య నుండి శిథిలం అవ్వకుండా హీలియం నింపిన గాజు గ్లాసులో భద్రపరిచారు. డియర్ ఫ్రెండ్స్, మన తర్వాత స్వతంత్రం పొందిన చాలా దేశాలు మన రాజ్యాంగంను రోల్ మోడల్గా తీసుకున్నారు. అవి నేపాల్ సమైక్య వ్యవస్థను, దక్షిణాఫ్రికా నెల్సన్ మండేలా ప్రాథమిక హక్కులను తీసుకొని తమ రాజ్యాంగాలలో పొందుపరుచుకున్నారు. ఇంకా పాకిస్తాన్, బంగ్లాదేశ్, కెన్యా, నైజీరియా వంటి దేశాలు కూడా యూనిటీ, వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తేవుటకు మన రాజ్యాంగాన్ని వాడుకున్నారు. 2026 సంవత్సరం నాటికి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు గడిచిపోయింది. డియర్ ఫ్రెండ్స్, మనకు ఆగస్టు 15న స్వేచ్ఛ లభించింది. అందుకే ఆ రోజు జెండాను కింది నుంచి పైకి ఎగరవేస్తారు, ప్రధాని ప్రసంగిస్తారు. ఫ్రెండ్స్, మనము 1950 జనవరి 26 నుంచి మన సొంత చట్టాలపైన జీవిస్తున్నాము కనుక జెండాను పైనే కట్టి విప్పాలి. ఆ రోజు రాష్ట్రపతి గారు ప్రసంగిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రాల గొప్పతనాన్ని ప్రపంచానికి చూపుతారు. అదేవిధంగా సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. డియర్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగాన్ని గౌతమ బుద్ధుడు, మహాత్మా పూలే, సాహు మహారాజు వంటి మహనీయుల ఆదర్శాలతో స్ఫూర్తితో రూపొందించారు. కాబట్టి రాజ్యాంగం మన దేశానికి ఆత్మ వంటిది. ఫ్రెండ్స్, బ్రిటన్ మరియు న్యూజిలాండ్ వంటి దేశాలు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని కలిగి ఉండకుండా క్రమంగా చేస్తున్న చట్టాల ఆధారంగా పాలిస్తారు. భారతదేశం ఒక సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. రాజ్యాంగం అంటే దేశ పాలనకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం. రాజ్యాంగంలో గవర్నమెంట్ నిర్మాణం, అధికారాలు, విధులు, ప్రభుత్వ సంస్థల విధులు, పౌరుల హక్కులు, విధులు నిర్దేశించబడి ఉంటాయి. మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మన రాజ్యాంగం యొక్క పీఠికలో, ప్రియాంబుల్లో ఉంటుంది. భారత రాజ్యాంగం ఎంతో అద్భుతమైనది.
డెమోక్రసీ ఈజ్ టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. మన రాజ్యాంగం యొక్క పీఠికలో ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీ ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశ ఘనతత్వం. మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ, అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన అధికారాలు, పంపకాలు సమానంగా ఉంటాయి. మహత్తర ఆశయాల సాధనకే రాజ్యాంగము. రాజ్యాంగమును దారి మళ్లించి దుర్వినియోగం చేసినప్పుడు న్యాయ వ్యవస్థ సుతంత్రంగా కలుగచేసుకొని కాపాడుతుంది. ఆ విధంగా రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. మరి ఏ దేశానికైనా రాజ్యాంగం యొక్క అవసరం ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, మనతో ఒక పెన్ను ఉంది, అందులో ఇంకు లేకుంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనతో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే ఆండ్రాయిడ్ కానీ ఐఎస్ఓ కానీ లేకుంటే ఆ ఫోన్ వలన ఉపయోగం ఉండదు. అలాగే ఒక దేశానికి రాజ్యాంగం లేకుంటే ఆ దేశంలోని వ్యవస్థలు సరిగ్గా పనిచేయవు. ఫ్రెండ్స్, 1930 ప్రాంతంలో కొందరు సీనియర్ నాయకులు మాకు అర్ధపాలన అంటే డొమినియన్ స్టేటస్ సరిపోతుంది అని ప్రతిపాదించారు. కానీ జవహర్ లాల్ నెహ్రూతో కూడిన యువ నాయకుల బృందం మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలంటూ 1930 జనవరి 26న మన జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ స్ఫూర్తిని కొనసాగించటానికి మనకు నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పటికీ రిపబ్లిక్ డేను మాత్రం జనవరి 26న జరుపుకుంటున్నాము. భారతదేశం ఒక ఉపఖండము. ఫ్రెండ్స్, అనేక ప్రాంతాలతో, కులాలతో, మతాలతో కూడిన మన దేశానికి కాన్స్టిట్యూషన్ నిర్మించే బాధ్యతకు సేనాధిపతి డాక్టర్ అంబేద్కర్ గారు. ఒక అంటరాని వ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసే స్థాయికి చేర్చిన పవర్ఫుల్ టూల్ చదువు. డాక్టర్ అంబేద్కర్ గారు చదువు అనే టూల్ను ఆయుధంగా చేసుకొని ప్రపంచ మేధావిగా ఎదిగారు. ఎన్వన్మెట్ల గ్రామంలో శేఖర్ గౌడ్ సార్ గారు ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను ప్రోత్సహిస్తారు. మంచిగా చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ నలుగురికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. మన రాజ్యాంగం వలన బాలికలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు. భారత రాజ్యాంగం నిరసన తెలియచేసే హక్కును కూడా ఇచ్చింది. హెచ్ఎం సార్ బహుమతులు ఇస్తున్నారు. మాజీ సర్పంచ్ నాగరాజ్ సార్ గారు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. హెచ్ఎం సురేందర్ సార్ ఉపన్యాసం ఇస్తున్నారు. పాఠశాల విద్యార్థినులు డ్రాయింగ్ కళలో ప్రావీణ్యులు. శేఖర్ గౌడ్ సార్ గారి ఉపన్యాసము. డియర్ ఫ్రెండ్స్, మన రాజ్యాంగానికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసుకుందాము. మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి తీసుకున్నాము. మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను రష్యా నుంచి తీసుకున్నాము. ఇలాగే మన రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వాన్ని ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. ఫ్రెండ్స్, మనకు ఒక మంచి రాజ్యాంగం ఉంటే సరిపోదు. రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. వేలాది మంది నాయకులు స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చారు. చాలా మంది మేధావులు రాజ్యాంగం కోసం మేధస్సు ఇచ్చారు. ఈ నాయకుల మరియు ఈ మేధావుల స్ఫూర్తిని మనము కొనసాగించాలి.
అందుకే మనమంతా బాధ్యత కల పౌరులుగా ఉండాలి ఫ్రెండ్స్. రిపబ్లిక్ డేకు ప్రైమరీ స్కూల్లో డెకరేషన్ ఇలా చేశారు. మన రాజ్యాంగము ఒక న్యూ స్టార్టప్ లాంటిది. మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ సభ అనేక రకమైన మేధోపరమైన చర్చలు చేశారు, సంప్రదింపులు జరిపారు. 2 సంవత్సరాల 11 నెలల పాటు సుదీర్ఘంగా శ్రమించారు. రాజ్యాంగము ఏ దేశానికైనా ప్రాథమిక చట్టం అవుతుంది. దేశంలోని అన్ని చట్టాలు రాజ్యాంగంలోని చట్టాలకు అనుకూలంగా ఉండాలి. జెడ్పీహెచ్ఎస్ ఎన్మన్బెట్ల ఉపాధ్యాయ బృందం. స్టూడెంట్స్ హ్యాపీ మూమెంట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే. ఈ ఆధునిక కాలంలో ప్రతి దేశానికి తమ స్వంత రాజ్యాంగం ఉన్నది. మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పడిన భారత రాజ్యాంగ సభకు అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నుకోబడ్డారు. మన రాజ్యాంగానికి రాజ్యాంగ పీఠిక, ప్రవేశిక, ప్రియాంబుల్ ఉన్నది. మనది లౌకిక రాజ్యము. మన దేశానికి ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్నది. మనకు ఏక పౌరసత్వము కూడా ఉన్నది. మన రాజ్యాంగంలో అస్పృశ్యత నివారణ ఉన్నది. మనది డెమోక్రటిక్ మరియు రిపబ్లిక్ రాజ్యము. మన రాజ్యాంగంలో మైనారిటీలకు రక్షణ ఉన్నది. మన రాజ్యాంగంలో బలమైన కేంద్రం ఉన్నది. మనది సమైక్య రాజ్యాంగం. మనకు ఒకే ఓటు, ఒకే విలువ కూడా ఉన్నది. మనకు స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నవి. మన పార్లమెంటుకు సార్వభౌమాధికారం ఉంటుంది. ఇక్కడ చట్టాలు రూపొందిస్తారు. పార్లమెంటుతో న్యాయ వ్యవస్థ సమన్వయంగా పనిచేయాలి. డియర్ ఫ్రెండ్స్, సంవిధాన్ దినోత్సవం అంటే దేశ చట్ట దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం, నేషనల్ లా డే. ఈరోజు మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము. నేషనల్ లా డే రోజు అంబేద్కర్ గారి ఆశయాలను ప్రచారం చేస్తారు. డియర్ ఫ్రెండ్స్, రాజ్యాంగము అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఒక కరదీపిక లాంటిది, ఒక దీపస్తంభం లాంటిది. దీనిని రూపొందించడానికి డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతగానో శ్రమించారు. మన రాజ్యాంగం ఉన్నత విలువలతో ఉంటుంది అని కీర్తి గడించింది. మన రాజ్యాంగంలో 3 వ్యవస్థలు అయిన కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్యన బ్యాలెన్స్ ఉంటుంది, సమన్వయం ఉంటుంది. వీటికి అదనంగా స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్, ఫినాన్స్, అదేవిధంగా కంట్రోల్ మరియు ఆడిట్ వంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి ఎలా ఎన్నికయ్యారో తెలుసుకుందాం. విద్యార్థుల ముగ్గులు. డాక్టర్ అంబేద్కర్కు ఎన్నో రోజుల నుంచి వేచి చూసిన అవకాశం వచ్చింది. ఆయన రాజ్యాంగ రచనా సభలోకి ఎన్నిక కావాలని తప్పించారు. రాజ్యాంగ సభలోకి ఎన్నిక కావాలంటే గెలవాల్సి వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి ఎన్నిక అయితే ఆయన సామాన్య ప్రజలకు హక్కులు, అధికారాలు ఇస్తారు. ఇది కొందరికి ఇష్టం లేదు కనుక డాక్టర్ అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించారు. డాక్టర్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయినందుకు
దేశానికి సేవ చేసే అవకాశం చేజారినందుకు చాలా దుఃఖించారు. అప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ అనే మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ను తన నియోజకవర్గం నుంచి గెలిపించి రాజ్యాంగ సభకు పంపారు. అయితే ఇక్కడ మరొక దుర్ఘటన జరిగింది. అది భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోతున్న కాలం. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గెలిచిన నియోజకవర్గాన్ని తూర్పు పాకిస్తాన్కు ఇచ్చారు. ఆ విధంగా డాక్టర్ అంబేద్కర్కు రాజ్యాంగ సభలోకి వెళ్ళే అవకాశం మళ్ళీ చేజారింది. ఈసారి డాక్టర్ అంబేద్కర్ చాలా బాధపడి తన వ్యూహాన్ని మార్చి బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరిపారు. ఆ విధంగా చివరికి మరొక నియోజకవర్గం నుంచి గెలిచి రాజ్యాంగ సభలోకి ప్రవేశించారు. డాక్టర్ అంబేద్కర్ గారిది అత్యంత గొప్ప మేధస్సు కనుక ఆయన రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ అయ్యారు. రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ సభ్యులలో కొందరికి ఆరోగ్యం బాగలేక మరికొందరు విదేశీ ప్రయాణాలలో ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు మొత్తం పని తన భుజస్కంధాలపైన వేసుకొని ఎంతో శ్రమించారు. అలా చివరికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల తర్వాత మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందింది. మన రాజ్యాంగం ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. మన రాజ్యాంగం గొప్ప విలువలతో కూడి ఉన్నది. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, కొనసాగించాల్సిన బాధ్యత మనది, అమలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎదల కత్తుకునేటి జన్మనీవయా మా ఎదల కత్తుకు साइड को बंद ఎన్మన్బెట్ల మాజీ ఉప సర్పంచ్ నాగరాజ్ సార్ మిత్ర బృందం రన్ రైడర్స్ క్రికెట్ టీమ్ అసోసియేషన్ వాళ్ళు
పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రన్ రైడర్స్ క్రికెట్ టీం సభ్యులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బహుకరిస్తున్నారు. ప్రభాత బేరిలో విద్యార్థులతో కలిసి ప్రధానోపాధ్యాయులు గారు సహోపాధ్యాయులతో విద్యార్థినికి సన్మానము. ప్రధానోపాధ్యాయులు సహోపాధ్యాయులతో నూతనంగా గ్రామ సర్పంచ్గా ఎన్నిక కాబడిన శ్రీమతి సింధూజ సురేందర్రావు గారు పాఠశాల గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్నారు. సర్పంచ్ గారు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. గ్రామ ప్రజలతో పాఠశాల విద్యార్థులు విద్యార్థినికి బహుమతి ప్రదానం. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు సభ్యులు వేదిక పైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులతో హెచ్ఎం గారు సర్పంచ్ మేడం గారు విద్యార్థులకు బహుమతులు ఇస్తున్నారు. ఆదిత్య లక్ష్మణరావు ఫౌండేషన్ సహకారంతో మా పాఠశాల విద్యార్థులకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు సర్పంచ్ మేడం గారు ప్రకటించారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. విద్యార్థికి బహుమతి ప్రదానం. పాఠశాల పూర్వ విద్యార్థినులతో ఉపాధ్యాయ బృందం పాఠశాల సహ ఉపాధ్యాయులతో హెచ్ఎం సార్ గారు రిపబ్లిక్ డే రోజు ఉపన్యాసం ఇస్తున్న గ్రామ సర్పంచ్ గారు ది సర్పంచ్ మేడం ఈజ్ అడ్రస్సింగ్. పాఠశాల విద్యార్థుల ఆటల పోటీలు చూడండి. విద్యార్థికి బహుమతి ప్రదానం చేస్తున్న మేడం గారు విద్యార్థులతో సర్పంచ్ మేడం గారు పాఠశాల ప్రాంగణము డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా సమాచారం ఉన్నది. వీడియో చాలా బాగున్నది కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.